ఓం శాంతి. ఈరోజు మురళి 8/3/2026 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం 18/1/2009లో బాబా వచ్చి నడిపించారు. మురళి యొక్క హెడ్లైన్ 40 సంవత్సరాల అవ్యక్త పాలనకు రిటర్న్. 4 విషయాలను గుర్తుంచుకోండి. శుభచింతకులుగా కండి, శుభ చింతన చెయ్యండి, శుభ వృత్తి ద్వారా శుభమైన వాయుమండలాన్ని తయారు చేయండి, మరియు 0 హీరోలను స్మృతిలో ఉంచుకోండి. 4 విషయాలు. మొత్తం 40 సంవత్సరాల అవ్యక్త పాలనకు రిటర్ను. అన్ని మురళీల సారాంశము ఒకటే. శుభచింతకులుగా కండి, సర్వుల పట్ల శుభచింతకులుగా కండి, స్వయం పట్ల కూడా శుభచింతన చేయండి, మరియు శుభమైన వృత్తి ద్వారా శుభమైన వాయుమండలాన్ని తయారు చేయండి. దానికోసం 0గా అనగా బిందువు యొక్క స్మృతిలో ఉండండి. హీరో అయినటువంటి బాబాని స్మృతి చేయండి. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తమ సేవా సహచరులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఆది సమయంలోని సేవా సహచరులు మరియు ఇంకా ఇతర సేవా సహచరులు తయారై సేవా వృద్ధిని చాలా మంచిగా చేస్తున్నారు. కావున బాబ్దాదా తమ సహచరులను చూసి సంతోషిస్తున్నారు మరియు హృదయంలో వాహన విశ్వ పరివర్తన సేవా సహచరులారా వాహ్ అనే గాయనం కూడా చేస్తున్నారు. బాబా వాహ్ విశ్వ పరివర్తన కార్యంలోని నా సేవా సహచరులారా వాహ్ అని బాబా హృదయంలో గుణగానం జరుగుతోంది. ఈరోజు అమృతవేళ నుండి నలువైపులా స్నేహమాలలను బాబ్దాదాకు వేస్తున్నారు. 18 జనవరి మురళి 2009లో నడిపించారు కదా. సో 18 జనవరి అంటే స్మృతి దినము. స్మృతి దినం అంటే ఆటోమేటిక్గా అందరూ స్నేహంతో అమృతవేళనే బాబా దగ్గరికి చేరుకుంటారు. 3 రకాల మాలలు ఉన్నాయి. ఒకటి తండ్రి సమానంగా అయ్యేందుకు ఉల్లాస ఉత్సాహాల మాల. బాబా సమానంగా కావాలా అనే ఉమంగ ఉల్లాసాలు ఉండే మాల. 2 తప్పిపోయి చాలా బంధనంలో ఉన్న బాందేలి గోపికల మాల. బాబా నుండి తప్పిపోయి చాలా బంధనంలో, ఇప్పుడు కూడా చాలా బంధనాల్లో ఉండేటువంటి గోపికల యొక్క బంధనాత్మల యొక్క మాల. వారి మాల అయితే ఉంది, కానీ మెరుస్తూ ఉన్న అతి అమూల్యమైన ఆశ్రువుల మాల కూడా ఉంది. ఆనంద బాష్పాలతో కూడిన కన్నీళ్ల యొక్క మాల కూడా ఉంది. ఒక్కొక్క ఆశ్రు బిందువు ముత్యం వలె ప్రకాశిస్తోంది. అంటే బంధనంలో ఉండేవాళ్ళు, బాబా మిమ్మల్ని కలుసుకోలేకపోతున్నామే, బాబా మీరు ఎప్పుడు మమ్మల్ని వచ్చి కలుసుకుంటారు అని బంధనంలో ఉన్న ఆత్మలు బాబాని పిలుస్తూ ఉంటారు. అందుకోసమే బాబా అంటున్నారు 3 రకాల మాలను చూస్తున్నారు. ఒకటి బాబా సమానంగా అయ్యే ఉమంగ ఉత్సాహాల మాల. 2వది తప్పిపోయి బంధనంలో ఉన్న బాందేలి గోపికల మాల. వాళ్ళు కన్నీళ్లతో ఏదైతే చాలా చాలా ఆనందబాష్పాలనండి, బంధనాల్లో ఉండి బాబాని స్మరించేదనండి, అది ఒక్కొక్క బిందువు కన్నీళ్లు ముత్యం వలె ప్రకాశిస్తోంది. 3వ మాల కొంతమంది పిల్లల ఫిర్యాదుల మాల. జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. ఈరోజు అమృతవేళ నుండి అందరిలో విశేష స్నేహము నిండి ఉండడం కనిపిస్తోంది. బాబ్దాదా విరాట రూపం వలె బాహువులను విస్తరింపచేసి పిల్లలందరినీ తమ బాహువులలో ఇముడ్చుకున్నారు. ఈరోజు స్నేహంతో పాటుగా అన్ని శక్తుల విల్లునిచ్చే రోజు కూడా. స్నేహంతో పాటు అన్ని శక్తుల విల్లునిచ్చే రోజు, అందరికీ వీల్నామా ఇచ్చే రోజు. ఒక్క బిడ్డకు చేతిలో చెయ్యి కలిపి విల్ పవర్స్ యొక్క విల్లుని ఇచ్చారు ప్రకాశ్మణి దాదీకి. పిల్లలందరికీ కూడా ఇచ్చారు, శక్తి సైన్యానికి, పాండవులకు. కొంతమంది పాండవులు కూడా మరియు శక్తులు కూడా
గుప్త రూపంలో అంతర్ముఖులుగా అయి పురుషార్థంలో తీవ్రగతిలో వెళ్తూ ఉండడం బాబ్దాదా చూశారు. పైకి కనిపించకపోయినా కానీ మంచి పురుషార్థులు. బాబా టైటిల్ ఇస్తే చాలు, పైకి ఏమీ కనపడకున్నా పర్వాలేదు, కానీ లోపల బాబా పైన అంతరంగిక భావన, శ్రేష్ఠ భావన, హృదయపూర్వకంగా స్నేహం యొక్క భావన బాబాకు కనిపిస్తోంది. ఇది బాబా అంటున్నారు. బాబా అంటున్నారు, పురుషార్థంలో తీవ్రగతిలో వెళ్తూ ఉండడం బాబ్దాదా చూశారు. పైకి కనిపించకపోయినా కానీ మంచి పురుషార్థులు. బాబ్దాదా ఈరోజు పిల్లల విశేష రూపాన్ని చూశారు. ఈరోజు యొక్క విశేష రూపం స్నేహం అనే సబ్జెక్ట్. అందరి ముఖాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. పిల్లలు జ్ఞాని ఆత్మలుగా అయితే ఉన్నారు, కానీ స్నేహం అనే సబ్జెక్ట్ ఆవశ్యకత. ఎందుకంటే స్నేహీలు శ్రమ తక్కువగా మరియు ప్రేమ అనుభవంలో సహజంగా ఉంటారు. స్నేహి ఆత్మలు శ్రమ తక్కువ మరియు ప్రేమ యొక్క అనుభవం బాబాతో కలిగి ఉంటారు సహజంగా. స్నేహము యొక్క శక్తి పర్వతము లాంటి ఎటువంటి సమస్యనైనా పర్వతమును కూడా దూదిలాగా చేసేస్తుంది, పర్వతమును కూడా నీరులాగా తేలికగా చేసేస్తుంది. స్నేహము ఛత్రఛాయ వంటిది. బాబా యొక్క స్నేహం ఛత్రఛాయ కారణంగా వారు సదా సురక్షితులుగా ఉంటారు. వారికి అన్నీ సహజమవుతుంది. స్నేహము ద్వారా బాబా అంటారు, పరమాత్ముణ్ణి లేదా భగవంతుణ్ణి కూడా తమ స్నేహితునిగా చేసుకుంటారు. ఖుదా దోస్త్ అనే స్మృతి చిహ్నం ఉంది కదా, ఖుదాను దోస్తుగా చేసుకొని ఎటువంటి సమస్యనైనా స్నేహ సంబంధం ద్వారా సహజం చేసేస్తారు. భగవంతుణ్ణి స్నేహితుడిగా చేసుకొని ఎటువంటి సమస్యనైనా స్నేహ సంబంధం ద్వారా సహజం చేసేస్తారు. తండ్రిని తమ సహచరునిగా తయారు చేసుకుంటారు. జ్ఞానం బీజం, కానీ ప్రేమ అనే నీరు బీజంలో ఫలాలనిస్తుంది. అవినాశి ఆత్మిక స్నేహం అనే నీళ్లు జ్ఞానం అనే బీజానికి ఫలాలనిస్తుంది. ప్రాప్తి అనేది ఫలాలు. కావున తండ్రికి స్నేహిలైన అటువంటి పిల్లలు తండ్రిని స్మృతి చేయడమును కష్టంగా భావించరు, కానీ మర్చిపోవడమును కష్టంగా భావిస్తారు. బాబా అంటున్నారు, తండ్రిని స్మృతి చేయడం కష్టంగా భావించరు, కానీ మర్చిపోవడాన్ని కష్టంగా భావిస్తారు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. బాబాని మర్చిపోవడం కష్టం కావాలి, బాబాని స్మృతి చేయడం కష్టం కాకూడదు. స్నేహం ఉంటే స్నేహి ఆత్మలు తప్పకుండా కనెక్షన్లో ఉంటారు, కమ్యూనికేషన్లో ఉంటారు. వాళ్ళ బాగోగులు బాబానే సదా చూసుకుంటూ ఉంటారు. అది బాబా అంటున్నారు. స్నేహం ఉంటే కష్టం అనిపించదు, మర్చిపోవడం కష్టం. నా బాబా అని అన్నారు. హృదయపూర్వక స్నేహం ద్వారా మిగిలిన అన్ని ఖజానాలు, బాబా అన్న వెంటనే మిగిలినటువంటి అన్ని ఖజానాలు కూడా ప్రత్యక్షమవుతాయి తప్పకుండా. నా బాబా అని అన్నారు. హృదయపూర్వక స్నేహం ద్వారా మిగిలిన అన్ని ఖజానాల తాళం చెవి లభించేస్తుంది. నా బాబా అనేదే అన్ని ఖజానాలకు తాళం చెవి. కావున బాబ్దాదాలు ఇరువురు అటువంటి స్నేహీల ముందు బాబ్దాదా కూడా హాజరైపోతారు, హుజూర్ హాజరైపోతారు. స్మృతినైతే అందరూ చేస్తారు, కానీ కొందరు కష్టంతో స్మృతి చేస్తారు, మరియు కొందరు సదా స్నేహ సాగరంలో లవలీనమైపోతారు. ప్రపంచంలోని వారు ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది అంటారు, కానీ ఆత్మ పరమాత్ముని ప్రేమలో లీనమైతుంది, కానీ పూర్తిగా లీనమైపోవడం కాదు, లవలీనమైపోతుంది, ప్రేమలో మునిగిపోతుంది. ఈరోజు ప్రేమలో లవలీనమయ్యే రోజు 18 జనవరి. 18 జనవరి అంటే వద్దంటే బాబా యొక్క స్మృతి వచ్చేటువంటి రోజు, లవలీనమయ్యే రోజు. కష్టము సమాప్తమై ప్రేమ స్వరూపంలోకి మారిపోతుంది.
బాబ్దాదా పిల్లలందరి రిజల్ట్ని కూడా చూశారు. మెజారిటీ వారు హోంవర్క్ని చేశారు. తండ్రి సమానంగా అయ్యే లక్ష్యాన్ని పదే పదే రివైజ్ కూడా చేశారు. మెజారిటీ వారు హోంవర్క్ని చేశారు. తండ్రి సమానంగా అయ్యే లక్ష్యాన్ని పదే పదే రివైజ్ కూడా చేశారు. రియలైజ్ కూడా చేశారు. 75% పిల్లల రిజల్ట్ మంచిగా ఉంది. మరియు తండ్రి సమానంగా అయితే కావాల్సిందే. ఎటువంటి తుఫాన్లు వచ్చినా కానీ ఉన్నదే కలియుగ సమాప్తి సమయం. కావున తుఫాన్లు అయితే వస్తానే ఉంటాయి, పరివర్తన సమయం కదా. కానీ పిల్లలైన మీకోసం తుఫాన్ ఏమిటి? తుఫాన్ కాదు, తుఫాన్ తోఫాగా అయిపోతుంది, అంటే బహుమానంగా అయిపోతుంది, కానుకగా అయిపోతుంది. ఎవరైతే బాబా యొక్క స్నేహి ఆత్మలుగా ఉంటారో వాళ్ళకి తుఫాన్లన్నీ కానుకగా అయిపోతాయి. ఎందుకంటే బాబ్దాదా వరదాని హస్తము పురుషార్థి పిల్లల శిరస్సు పైన ఉంది. అది సదా భగవంతుని యొక్క ఆశీర్వాద హస్తం నా తలపైన ఉంది. ఏమే రాని ఎట్లే రాని ప్రతి ఒక్కటి బాబానే చూసుకుంటారు అనేటువంటి దృఢ సంకల్పం ఆ ఆత్మల్లో ఉంటుంది. మేరా బాబా మేరా సాతి ఆజావో అని అన్న వెంటనే బాబా వచ్చేస్తారు. ప్రతి నిమిషము హాజరైపోతారు. కాబట్టి ఆ ఆత్మలకి సదా ఆశీర్వాద హస్తం. ప్రతి ఒక్కరూ కూడా అమృత వేళలో బాబా యొక్క ఆశీర్వాదాల హస్తం లైట్ బ్రహ్మబాబాలో శివబాబా ప్రవేశం చేసి బ్రహ్మబాబా యొక్క ప్రకాశమైన హస్తాన్ని నా తలపైన ఉంచినారు. అమరభవ మరియు విజయీభవ అనేటువంటి వరదానాన్ని బాబా ఇస్తున్నారు అని అనుభవం చేయాలి. అది ఇంపార్టెంట్. అప్పుడు ఏదొచ్చినా కూడా వస్తుంది, కానీ వెళ్ళిపోతుంది. శిరస్సు పైన ఉంది. ఎవరైతే దృఢ సంకల్పమును చేశారో, అనగా దృఢత అనే తాళమి చెవిని కార్యంలో వినియోగించారో వారికి ఇప్పటి రిజల్ట్ ప్రమాణంగా సఫలత కూడా ప్రాప్తించింది. కానీ సదాకాలానికి తుఫాన్ని తోఫాగా చేసి సమస్యకు సమాధాన స్వరూపాన్నిచ్చి ముందుకెళ్తూ పోండి. తుఫాన్ని తోఫాగా చేసుకోండి, బహుమానంగా చేసుకోండి. తర్వాత సమస్యను సమాధాన రూపంలోకి మార్చుకోండి, ముందుకెళ్ళండి. బాబ్దాదా ఇప్పటి రిజల్ట్కి సంతోషించారు. ఏదైతే యోగ తపస్సును చేశారో అందులో తయారవ్వాల్సిందే అన్న లక్ష్యాన్ని దృఢంగా ఉంచుకున్నారు. బాబా ప్రతి ఒక్కటి మనం చేసిన వెంటనే బాబాకు చేరుతాయి. 40 సంవత్సరాల అవ్యక్త పాలన పూర్తి అయిపోయింది. మరి 40 సంవత్సరాలలో మొదట ఏమొస్తుంది? 44 బిందు వస్తుంది, 0. నేను హీరోను, సత్యమైన హీరో పాత్రధారిని, గొప్ప హీరోను మరియు హీరో పాత్రధారిగా ప్రతి కార్యాన్ని హీరో సమానంగా చెయ్యాలి అని బిందు స్మృతి ఇప్పిస్తుంది. ఆ 0 అనేది 0 మరియు హీరో పాత్రను స్మృతి ఇప్పిస్తుంది. కావున 0 హీరో ఇవి గుర్తుకుండాలి. మిగిలిన 4 ఏవైతే ఉన్నాయో 40 సంవత్సరాలు కదా, 4 మరియు 0కేమో 0 హీరో. ఇంకా మిగిలిన 4 శుభభావన, శుభకామన, శుభచింతన, శుభ వాయుమండలం వృత్తి. సో బాబా అంటున్నారు ఇంకా మిగిలిన 4 విషయాలు న్యాచురల్గా జీవితంలో చేయాలి, దృఢతాపూర్వకంగా చేయాలి. చేస్తారా? సిద్ధంగా ఉన్నారా? ఎటువంటి పేపర్ వచ్చినా కానీ 4 విషయాలు మీ జీవితంలో చెయ్యాల్సిందే. పక్కా? బాబా ఎన్నిసార్లు అడుగుతున్నారు, పక్కా? భలే వాళ్ళు నిందించే వాళ్ళైనా, శత్రువులైనా, అపకారులైనా అలాంటి వాళ్ళ పట్ల కూడా మనకు శుభభావన, శుభకామననే ఉండాలి. ఎవరు ఆ విధంగా చేస్తారు? ఎవరైతే బిందు స్వరూపంలో స్థిరం కాగలరో వాళ్ళే చేయగలరు, అన్యథా ఎవరు చేయలేరు. కావున 0 హీరో ఇవి సదా గుర్తుకుండాలి. మిగిలిన 4 ఏవైతే ఉన్నాయో
వాటిలో 4 విషయాలు న్యాచురల్ జీవితంలో చేయాలి. దృఢతాపూర్వకంగా చేయాలి. చేస్తారా అడుగుతున్నారు బాబా. కచ్చాగానా పక్కాగానా? అసంపూర్ణంగా ఉన్నవారిని మాయ తినేస్తుంది. కావున పక్కాగా ఉండండి. మొదటి విషయం, సదా శుభచింతకులుగా కండి. ఎవరి బలహీనతను చూసినా లేదా విన్నా దయాహృదయులై శుభచింతకులై వారికి సహయోగాన్ని ఇవ్వాల్సిందే. బలహీనతలని చూడకూడదు, కానీ సహయోగమునైతే ఇవ్వాల్సిందే. వీరినే శుభచింతకులు అని అంటారు. దృఢంగా ఉంటారు కదా. ఆధారమిచ్చే దాతలు. దయాహృదయులై సహయోగాన్ని ఇవ్వండి. వారి నుండి దూరంగా తొలగిపోవడము, అసహించుకోవడము చెయ్యకూడదు. క్షమించాలి. పరవశులై ఉన్న వారిని ఎప్పుడూ ద్వేషించకూడదు. ఆధారమునివ్వాలి. కావున శుభచింతకులుగా కండి. ఎంత పెద్ద సబ్జెక్ట్. దాత, దాని, మహాదాని, వరదాని స్థితి. దాని కూడా కాదు, వరదాని స్థితి ఇది. మహాదాని వరదాని స్థితి. ఎవరే తప్పు చేసినా, బలహీనతలున్నా వర్ణన చెయ్యకూడదు. దాన్ని విశాల హృదయంతో, బేహద్ హృదయంతో మనము దాన్ని సమాయించుకోవాలా. వీళ్ళు కూడా మారతారులే అని వాళ్ళకు కూడా సహయోగాన్ని ఇవ్వాలా అంటున్నారు బాబా. ఎంత పెద్ద విషయం ఇదే. ఈ పర్మనెంట్గా చేయాల్సిన పని ఇదే. ఎంత మనము ఏకాగ్రతతో ఉంటామో, ఏకాంతవాసిగా అవుతామో, అంతే అంతర్ముఖిగా ఉంటాము, అంతే సహజం. ఇవన్నీ లేకుంటే కష్టం. సదాశుభ చింతకులు. ఎవరి బలహీనతను చూసినా లేదా విన్నా దయాహృదయులై శుభచింతకులై వారికి సహయోగాన్ని ఇవ్వాల్సిందే. బలహీనతను చూడకూడదు, కానీ సహయోగమైతే ఇవ్వాల్సిందే. వీరినే శుభచింతకులు అంటారు. దృఢంగా ఉన్నారు కదా. ఆధారమునిచ్చే దాతలు మీరు. దయాహృదయులై సహయోగాన్ని ఇవ్వండి. వారి నుండి దూరంగా వెళ్ళొద్దండి. అసహించుకోవద్దండి. క్షమించాలి. పరవశులై ఉన్న వారిని ఎప్పుడూ ద్వేషించకూడదు. ఆధారం ఇవ్వాలి. కావున శుభచింతకులుగా కండి. రెండవ విషయం, శుభచింతన. మెజారిటీ పిల్లలలో అప్పుడప్పుడు చాలా వ్యర్థ సంకల్పాలు నడవడం ఈ రోజుల్లో బాబ్దాదా చూశారు. బాబా 2009లోనే ఈ మురళి నడిపించినారు. ఇప్పటికి కూడా ఇది నిజంగానే ఉంది. ఎన్నో విషయాలు వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి. ఈ రోజుల్లో బాబ్దాదా చూశారు. జమ చేసుకున్న తమ శక్తులన్నీ ఈ వ్యర్థ సంకల్పాలలో వ్యర్థంగా పోతున్నాయి. కావున శుభచింతన యొక్క స్వమానము యొక్క ఏదో ఒక టైటిల్ని మనస్సుకు హోంవర్క్గా ఇవ్వండి. మనస్సు యొక్క టైం టేబుల్ తయారు చేసుకోండి. కర్మకు చెందిన టైం టేబుల్ని చేసుకుంటారు కదా, కానీ మనస్సు యొక్క టైం టేబుల్ని తయారు చేసుకోండి. అమృతవేళ మిలనం చేసిన తర్వాత, బాబాతో మిలనమైన తర్వాత మనస్సుకి స్వమానం ఇవ్వండి. ముందు వినిపించినట్లుగా 12-13 సార్లు అయితే అందరికీ సమయం లభిస్తుంది. ట్రాఫిక్ కంట్రోల్ అందులో రియలైజ్ కూడా చేయండి. రివైజ్ కూడా చేసినట్లయితే మనస్సు బిజీగా ఉండడం వలన వ్యర్థ సంకల్పాలలో సమయం పోదు. శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. సదా సంగమయుగమే ఆనందాల యుగం. ఏదైతే ఉందో దాంతో ఆనందంలో ఉండాలి. ఈ స్థూలమైన సాధనాలు, స్థూలమైన సుఖాలు శాశ్వతం కావు. ఇవి లభించినాయి అంటే ఉండే ఆనందం కొంత సమయమే, వ్యక్తి వస్తు వైభవాలతో లభించేది. కానీ సదాకాలిక ప్రాప్తి ఏదైతే ఉందో, ఆత్మిక ఆనందం, ఆధ్యాత్మిక ఆనందం, అతీంద్రియ సుఖము యొక్క ఆనందం, ఆ ఆనందంలో ఉండండి. కావున శుభచింతన రెండవదిగా వినిపించాను. చెక్ చేసుకోండి మరియు చేంజ్ అవ్వండి. మూడవది శుభమైన వృత్తి.
అశుభ వృత్తి కూడా, అశుభ వృత్తి కలిగిన వాయుమండలంలో కూడా అశుద్ధతని బాబా అంటున్నారు. శుభమైన వృత్తి మూడవది, దాని వివరణ చెప్తున్నారు. అశుద్ధమైన వాయుమండలంలో అశుద్ధతను వ్యాపింపచేస్తుంది. కావున శుభవృత్తి అశుద్ధమైన వాయుమండలంలో కూడా శుభాన్నే లేదా శుద్ధమైన విచారాలను, ప్రకంపనలనే వ్యాపింపచేస్తుంది. కావున బాబా అంటున్నారు నాలుగవది, నేను ముఖ్యంగా ఇది నా పని, ఇతరులను చూడకూడదు, శుభ వాయుమండలాన్ని తయారు చేయాలి, ఇది నా బాధ్యత, నా పని అని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఎప్పుడైనా వాయుమండలంలో దుర్గంధం ఉంటే ఏం చేస్తారు? సుగంధాన్ని వ్యాపింపచేస్తారు కదా. దుర్గంధాన్ని సహించలేరు. సుగంధాన్ని ఇచ్చే ఏదో ఒక సాధనాన్ని వాడతారు. పర్ఫ్యూమ్స్ వాడతారు, అగరబత్తి వెలిగిస్తారు, ఒడోనిల్ లాంటివి పెడతారు, ఎన్నో. అలా సాధారణ వాయుమండలము లేదా అశుభ వాయుమండలం మారాల్సిందే. చిన్నవారైనా కానీ కొత్తవారైనా కానీ ఇది అందరి బాధ్యత. నేను శుభమైన వాయుమండలాన్ని తయారు చేయాల్సిందే అనే దృఢ సంకల్పమును చేయాలి. ఈ ప్రతిజ్ఞ ప్రత్యక్షతను తీసుకొస్తుంది. ప్రతిజ్ఞ చేస్తారు, బాబ్దాదా సంతోషిస్తారు, కానీ ప్రతిజ్ఞలో అప్పుడప్పుడు దృఢత ఉండదు. అందువలన సఫలతనైతే కోరుకుంటారు, కానీ ఎంత కోరుకుంటున్నారో అంత లభించదు. మొత్తం విశ్వం యొక్క, ప్రకృతి యొక్క, ఆత్మలలో కూడా బ్రాహ్మణాత్మలు కూడా వచ్చేస్తారు. ప్రతి ఒక్కరూ దృఢతతో తమ సేవా స్థానాల వాయుమండలాన్ని శుభమైన విచారాల ప్రకంపనాలతో నింపండి. కొంత త్యాగం చేయాల్సి వస్తే చెయ్యండి. వీరు త్యాగం చేస్తే నేను చేస్తాను అలా కాదు. పద్ధతి సరిగ్గా ఉంటే అని ఈ లే 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 అనకండి. నేనైతే చెయ్యాల్సిందే. విశ్వ పరివర్తక స్వమానం ఉంది కదా, అందరూ విశ్వ పరివర్తకులే కదా, చేతులెత్తండి. మంచి విశ్వ పరివర్తకులు, చాలా మంచిది. మరి బాబ్దాదా దీనిని మొదట చూడాలనుకుంటున్నారు. బాబా ఇదే ఆశిస్తున్నారు. శుభమైన వాయుమండలాన్ని వ్యాపింపచేయండి. చూడాలనుకుంటారు. బాబా అంటున్నారు అలాంటి వాయుమండలం కూడా ఉండొచ్చు, కానీ ఈ సంవత్సరంలో చిన్న సెంటర్ కావచ్చు, పెద్ద సెంటర్ కావచ్చు, అన్ని సెంటర్లను పరిక్రమణ చేసినప్పుడు వాయుమండలం ఎలా ఉండాలి? ఈరోజు ఎలాగైతే స్నేహము మరియు శక్తి కలిగిన రోజుగా ఉందో అలా ప్రతి గ్రామంలోని సెంటరు, పెద్ద సెంటర్ల వాయుమండలం చైతన్య మందిరం వలె ఉండాలి. నెగిటివ్ని పాజిటివ్గా చేయడం. ఇందులో మొదట నేను, మొదట మీరు అనకండి, మొదట నేను అనండి. ఎందుకంటే బాబ్దాదా అడ్వాన్స్ పార్టీ ఎదురు చూస్తున్నారు, మరియు ఇప్పటి ప్రకృతి కూడా ఎదురు చూస్తోంది. మీరు ఏర్పాట్లను చేసేవారు, మీరు ఎదురు చూడకూడదు, ఏర్పాట్లు చేసుకోవాలి. తయారై మీరు ఇతరులకి కూడా ఆ విధంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలి. నేడు నలువైపులా భయం వ్యాపించి ఉంది. బాబా చెప్పినప్పుడు భయం ఉంది, ఇప్పుడు కూడా భయం, భయాందోళన. మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందో ఏమో ఇది అని భయాందోళనగా ఉంది. ప్రపంచంలోని మెజారిటీ వారిలో ప్రతి ఒక్కరి మనస్సులో ఒక్కటే ఆలోచన, రేపేమవుతుందో, రేపేం జరుగుతుందో మీకు తెలుసా? కావున పరివర్తన అవ్వడంలో మొదట నేను నిమిత్తంగా అవుతాను. ఇటువంటి సంకల్పంను ఎవరు చేస్తారు? ఇందులో చెయ్యెత్తండి. చేయాల్సి ఉంటుంది, తప్పకుండా చేయాల్సి ఉంటుంది, మారాల్సి ఉంటుంది, రక్షకులుగా కావాల్సి ఉంటుంది, కొంత వదులుకోవాల్సి ఉంటుంది, ప్రేమను తీసుకోవాల్సి ఉంటుంది. మనస్సు అనే చేతినెత్తారా లేదా ఈ స్థూలమైన చేతినెత్తారా?
మనస్సు అనే చేతిని ఎవరెత్తారు? ఎందుకంటే మనస్సు మారితే విశ్వం మారుతుంది. మరి ఈ సంవత్సరంలో ఏ స్లోగన్ ఉంది? మీ స్లోగను నో ప్రాబ్లం, విజయ పతాకం మనస్సులో ఎగురుతుంది. మరియు అందరూ సంతోషం యొక్క డ్యాన్స్ని సదా మనస్సులో చేస్తారు. సంతోషమే మనస్సు యొక్క డ్యాన్స్ కావున అన్ని వేళలా సంతోషపు నాట్యాన్ని చేస్తారు. దాత పిల్లలు కావున ఎవరొచ్చినా కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక గుణాన్ని కానుకగా ఇవ్వండి. కావున ఒక్క సెకనులో ఆ దృఢ సంకల్పం, దాతా సంకల్పం లిఫ్ట్గా మారిపోతుంది. క్షణకాలంలో పరంధామము, క్షణకాలంలో సూక్ష్మవతనము, స్థూలమైన మధుబన సాకారవతనము. ఎక్కడికి కావాలంటే అక్కడికి కష్టం లేకుండానే సెకనులో చేరుకోగలరు. ఎవరు ఎదురుగా వచ్చినా కానీ వారిని ఖాళీ చేతులతో పంపించకూడదు. ఏదో ఒక గుణాన్ని, ఏదో ఒక శక్తిని వారికి ఇవ్వాలి. నడవడిక ద్వారా, నోటి ద్వారా గుణము యొక్క కానుకని ఇవ్వకుండా ఉండకూడదు. ఏదో ఒక కానుకని, ఏదో ఒక గుణాన్ని కానుక రూపంలో ఇవ్వాలి. ముఖము ద్వారా, తర్వాత వాళ్ళ నడవడిక ద్వారా ఇవ్వాలి. మరి ఈ సంవత్సరం ప్రతి నెల రిజల్ట్ని మీ వద్ద కూడా ఉంచుకోవాలి. మరియు యజ్ఞంలోని టీచర్ ద్వారా ఓకే అన్న కార్డుని పంపించాలి. పెద్ద లెటర్ని పంపించద్దండి, ఓకే అన్న కార్డుని పంపించాలి. కార్డు కూడా పెద్దది పంపద్దు. ప్రపంచంలో చలామణిలో ఉన్న కార్డు కాకుండా టీచర్ ద్వారా ఏదైతే వరదాన కార్డు లభిస్తుందో దాన్ని పంపాలి. పోస్ట్ దాంట్లో కార్డు ఉంటుంది కదా, అది కూడా వద్దు. వరదానం యొక్క కార్డు ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. గుణాల కానుకలు, శక్తుల కానుకలు ఎన్నున్నాయి? లిస్టుని లెక్కిస్తే ఎంత పెద్ద లిస్ట్ వస్తుంది. మరియు ఎంతగా ఇస్తూ ఉంటారో అంతగా తక్కువ కావు కానీ పెరుగుతూనే ఉంటాయి. ఛూమంత్రం అని అంటూ ఉంటారు కదా, అలాగే ఈ శివమంత్రం ద్వారా ఎప్పుడూ ఏ గుణము మీ నుండి తక్కువ అవ్వదు. మనం ఎంతెంత ఇతరులకు ఇస్తామో అంతంతా పెరుగుతూ పోతుంది. ఎప్పుడూ తక్కువయ్యే ప్రశ్న ఉండదు. ఎంత బాగా చెప్తున్నారు బాబా. సింపుల్ టెక్నిక్తో ఎట్లా మనము బాప్ సమాన్గా కావాలా అనేటువంటిది బాబా తెలియచేస్తున్నారు. అయిపోయింది మురళి. నోటి ద్వారా గుణం యొక్క కానుకని ఇవ్వకుండా కలవము కదా. మామూలుగా కూడా ఎవరికైనా మన దగ్గరికి వస్తే ఏదో ఒక కానుకని ఇస్తాం కదా. నోరుని తీపి చేస్తాము, టోలీ ఇస్తాము, స్థూలమైన కానుకను ఇస్తాం. దాని జడ్జతలో ఏమి ఇవ్వాలి? గుణాల కానుకని ముఖము ద్వారా, నడవడిక ద్వారా ఇవ్వాలి. మరి ఈ సంవత్సరం ప్రతి నెల రిజల్ట్ని మీ వద్ద కూడా ఉంచుకోవాలి. యజ్ఞంలో కూడా పంపించాలి. అందుకే బాబా అంటారు శివ మంత్రం ఇది తో ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఈ ప్రపంచంలో సమస్యలు. ఎందుకంటే దానం ఇస్తే గ్రహణం వదులుతుంది. ఈ యొక్క సామెత ఉంది కదా. అచ్చా మురళి అయిపోయింది. ఈసారి మొదటిసారి ఎవరైతే వచ్చారో వారు లేచి నిల్చోండి. మధ్యప్రదేశ్ నుండి వచ్చిన గవర్నర్ ఎదురుగా కూర్చొని ఉన్నారు. ఈ సంఘటనలోకి వచ్చేశారు. మంచిది. బాబ్దాదా మీ అందరికీ వచ్చేవారికి వరదానాన్ని ఇస్తున్నారు. సదా తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు గుడ్ నైట్ తప్పకుండా చెప్పండి. ఈజీ. విఐపికి బాబా చెప్తున్నారు, గవర్నర్కి గుడ్ నైట్ గుడ్ మార్నింగ్. బాబా పిల్లలైతే ప్రతిరోజు చెప్తాం కదా. ఎందుకంటే కళ్ళు తెరవంగానే మొట్టమొదటగా తండ్రిని చూసినట్లయితే మొత్తం రోజంతా మంచిగా ఉంటుంది. మొదటిసారి వచ్చే పిల్లలకు బాబ్దాదా యొక్క పదమాల గుణాలు అంత ప్రియ స్మృతులు మరియు అభినందనలు. పదమ గుణాల ప్రియ స్మృతులు మరియు అభినందనలు. అచ్చా, ఇప్పుడు అందరూ సదా 4 విషయాలు ఏవైతే విన్నారో మరియు 5వది హీరో అన్న విషయాన్ని ఏదైతే వినిపించానో ఈ విషయాలను మననం చేస్తూ మగ్నావస్థలో ఉండే బ్రాహ్మణుల నుండి ఫరిస్తాగా అయ్యే ఆత్మలు దేవతలుగా అవ్వడం అన్నది మీ జన్మసిద్ధ అధికారం. ఫరిస్తాల నుండి దేవతలుగా అయితే తప్పక అవుతారు. సదా స్నేహం యొక్క ప్రేమలో లవలీనమయ్యేవారు
లవలీనంలో ఉండేవారు. సదా దృఢతతో కూడిన సంకల్పమనే తాళమి చెవిని మనసులో, బుద్ధిలో, స్మృతిలో ఉంచుకునేవారు. ఎందుకంటే ఈ తాళమి చెవి వెనక మాయ కూడా చాలా తిరుగుతూ ఉంటుంది. కావున బాబా అంటున్నారు, సదా సమర్థంగా ఉండే నలువైపులా ఉన్న పిల్లలకు బాబ్దాదా చూడండి ఎంత మంచిగా హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते. थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा. బాబా దాదీలతో కలుస్తున్నారు మరియు యువకులతో కలుస్తున్నారు. దాదీ జానకీజీతో కలుస్తున్నారు. చదవండి తప్పకుండా. యువకులతోనూ బాబా కలుస్తున్నారు. చదవండి. అచ్చా. వరదానం. సూక్ష్మ సంకల్పాల బంధనము నుండి కూడా ముక్తులుగా అయ్యి ఉన్నత స్థితిని అనుభవం చేసుకునే నిర్బంధనాత్మలుగా కండి. సూక్ష్మ సంకల్పాల బంధనాల నుండి కూడా ముక్తులుగా అయ్యి ఉన్నత స్థితిని అనుభవం చేసుకునే నిర్బంధనాత్మలుగా కండి. పిల్లలు ఎంత నిర్బంధనులుగా ఉంటారో అంత ఉన్నత స్థితిలో ఉండగలరు. నిర్బంధనం అంటే బంధనం లేని వాళ్ళు, స్వేచ్ఛా స్వతంత్రంగా ఉండేవాళ్ళు ఎగురుతూ ఉంటారు కదా గాలిపటంలాగా. కావున మనసా వాచా కర్మణాలలో సూక్ష్మంగా అయినా కూడా ఎటువంటి దారము చిక్కుకొని లేదు కదా అని పరిశీలించుకోండి. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తుకు రాకూడదు. మీ దేహము గుర్తొచ్చినా కానీ దేహంతో పాటు దేహ సంబంధాలు, పదార్థాలు, ప్రపంచము అన్నీ ఒకదాని వెనుక ఒకటి వచ్చేస్తాయి. నేను నిర్బంధనాత్మను. ఈ వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని మొత్తం ప్రపంచమంతటినీ మాయ వల నుండి విముక్తం చేసే సేవ చెయ్యండి. స్లోగన్. ఆత్మాభిమాని స్థితి ద్వారా తనువు మరియు మనస్సుల అలజడిని సమాప్తం చేసేవారే అచలంగా ఉంటారు. ఆత్మాభిమాని స్థితి ద్వారా తనువు యొక్క అలజడి, మనస్సు యొక్క అలజడి రెండూ సమాప్తం చేసుకునేవారే అచలంగా ఉంటారు. అవ్యక్త సూచన. నిశ్చయమనే పునాదిని దృఢంగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. సమస్యల పని రావడం, నిశ్చయ బుద్ధి కలవారి పని సమాధాన స్వరూపంతో సమస్యను పరివర్తన చేయటం. ఎందుకని? బ్రాహ్మణాత్మలైన మీరు బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే మేము మాయాజీతులము అని మాయకు ఛాలెంజ్ చేశారు. సమస్య స్వరూపం మాయా స్వరూపం. ఛాలెంజ్ చేశారు. కాబట్టి మాయ ఇంకా ఎక్కువ ఎదురిస్తుంది. కానీ మీరు ఛాలెంజ్ చేశారు కాబట్టి నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మను అని ఎప్పుడైతే మీరు దృఢమైన స్మృతిలో ఉంటారో అప్పుడు దూరం నుంచినే మాయ పారిపోతుంది. నిశ్చింత చక్రవర్తులుగా కాగలుగుతారు. అచ్చా. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా. ఈరోజు బాబ్దాదా వస్తున్నారు. ప్రతి ఒక్కరూ బాబా ఇంటికి సంధ్యా సమయంలో సూరజన్నయ్య క్లాసుకు ముందుగానే వెళ్ళి బాబాతో మంగళ మిలనం చేసి అనేక జన్మలకు జమా ఖాతాని జమ చేసుకుందాం. బాబా యొక్క మిలనము సంగమయుగంలోనే సర్వశ్రేష్ఠ మిలనం. రోజంతా బాబా వస్తున్నారు, బాబా వస్తున్నారు. 4 విషయాలు: శుభభావన, శుభకామన, శుభచింతన మరియు శుభమైన వృత్తిని కలిగి ఉండడం, హీరో యొక్క స్మృతిలో ఉండడం. దీన్ని గుర్తు చేసుకుంటూ బాబా ఇచ్చిన హోంవర్క్ను గుర్తు చేసుకుంటూ బాబాని ఆహ్వానం చేస్తూ ఈ రోజంతా బాబా స్మృతిలో ఉంటూ సైలెంట్గా ఉంటూ అంతర్ముఖత యొక్క అభ్యాసాన్ని చేస్తూ బాబాని ఆహ్వానిద్దాం. అనేక ప్రాప్తులని అనుభవం చేద్దాం. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.